నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని దామోదర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న జరిగే సమావేశంలోని కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం అన్నారు. థియేటర్ల బంద్పై ప్రచారాన్ని నమ్మొద్దు అన్నారు. త్వరలోనే ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి సమస్యలు వివరిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమలోని సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని తెలిపారు. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్లు దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ ద బిజినెస్ అండ్ విత్ ఇన్ ద సెక్టార్స్. ఓకేనండి. సార్ ఇప్పుడు వాటి మీద కాదు సార్ ఓకే, వాళ్ళు ఏదో ఇచ్చారు, వాళ్ళు చెప్పిన ప్రెస్ నోట్. ఓకేనా, వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెమ్ ఆన్ వాట్ బేసిస్ దే హావ్ గివెన్ వి డు నాట్ నో, రైట్? ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు? అదేదో సినిమా దానికోసం చేశామని ఇచ్చారు. అది లేదు కదా, ఇప్పుడు ఆ సమస్య లేదు ఇప్పుడు, రైట్? మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో, అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్, మేము ముగ్గురు ఉండాలి కదా, ఆల్ 3 of us హ్యావ్ టు సర్వైవ్, రైట్? రైట్. సో గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా, ఈ డిస్కషన్ కానీ ఈ కానీ జరగల. ఇప్పుడు జరుగుతుంది. ఆన్ అ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటనే డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్లు ఎవరు ఇస్తున్నారో, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో, నేను ఫస్ట్ అదే చెప్పాను మీకు క్లారిటీగా. వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్, ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అఫిలియేట్ బాడీస్ వీ విల్ ఆన్సర్. మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్లు తీసుకున్నా అది మీ సొంతం. హౌ దే వాంట్ టు గో, దట్ నాట్ అవర్ హెడేక్. మేము అందరికి చెప్పేది ఏంటంటే, అన్నెసరీగా ఇట్లాంటి ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరి వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్గా ఏంటి తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమిస్తుందో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమిస్తుందో నాకు తెలియదు, రైట్? థ్యాంక్ యూ. ఏదమ్మా? లేదు సార్, వాడు చెప్పానండి సార్. ఒక నిమిషం సార్. నేనేది అందరినీ కలుస్తాం సార్. యాజ్ అన్ ఇండస్ట్రీ వీ విల్ మీట్ ఎవ్రీబడి. మా సమస్యలు చెప్పుకుంటాకి గవర్నమెంట్ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. విల్ అడ్రస్ దెమ్, విల్ గో టాక్ టు దెమ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇన్ని చాలా సంవత్సరం జరుగుతుంది, అది ఇప్పుడు కూడా చేస్తాం. అది సార్ అమ్మా, అది కాదు, అది ఏమండి, అది ప్రాబ్లం ఒకటి చెప్తా సార్. ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు, పైనుంచి ఎవడో సాల్వ్ చేయట్లేదు. థ్యాంక్ యూ.